ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారంటే క్షేమంగానే వచ్చి ఉంటారు. ఎందుకంటే మన తండ్రి మనకు తోడుగా ఉంటాడు కదా. పగలు మేఘస్తంభమై తండ్రి మనల్ని తీసుకెళ్తాడు, రాత్రి అగ్నిస్తంభమై క్షేమంగా మన గృహాలకు చేర్చాడు. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా గొడవ పడుంటే మొదట వాళ్ళతో సమాధాన పడండి. ప్రార్థన లేట్ అయినా పర్వాలేదు, కానీ సమాధాన పడ్డామా లేదా అనేదే తండ్రి చూస్తాడు. కానీ నువ్వు ఎన్ని గంటలకు ఎందుకు ప్రార్థన ఆలస్యమైందని చూడండి, మొదట వాళ్ళతో సమాధాన పడండి. లేకపోతే మీరు చేసినా నేను చేసిన ప్రార్థనకి జవాబు రానే రాదు. మనకు అర్థం కాదు ఎందుకు రావట్లేదు. ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, 3 గంటలకు లేస్తున్నాను, అయినా ఎందుకు నా తండ్రి నా ప్రార్థన వినట్లేదు అనే దుఃఖంలో ఉంటాం, కానీ అసలైన విషయం మర్చిపోతాం. అందుకే తండ్రి ప్రతిరోజు మనకి గుర్తు చేస్తున్నాడు. మొదట వాళ్ళతో సమాధాన పడండి, వెళ్ళండి. అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థనలో కూర్చోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా ప్రభ పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, మీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన అంత గొప్ప కాపుదల మాకివ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద మేమెక్కడ. నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినంలో నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే, మా వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి. నా తండ్రి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు జీవితాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. నా తండ్రి ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించి తిరిగి ప్రేమించే హృదయాలతో మమ్మల్ని నింపండి. నా ప్రభు మీ ఓర్పు, మీ సహనం, మీ జాలి గల మనసు, మీ సున్నితమైన మనసు. నా తండ్రి మీరెంత సహించారు, సిలువలో ఎంత బాధ పెట్టినా కూడా నా ప్రభు వారిని క్షమించి నా తండ్రి వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. అంత గొప్ప మనసు గల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఆ మనసే మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభ మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చండి. నా తండ్రి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి. నా తండ్రి ఒకరి ఎడల ఒకరితో ప్రేమగా ఎలా ఉండాలి, సమాధానంగా ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. నా తండ్రి మీరెంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా జీవించారు, మేము కూడా అంతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే హృదయాలన్నా ప్రభు జీవితాలు మాకు అనుగ్రహించండి. నా తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి మీద, ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూడండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, కుటుంబాలను దర్శించి కుటుంబాల్లో మొదట కుటుంబస్తులు వాళ్ళతో వాళ్ళే సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభు ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగించిన తండ్రి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నా తండ్రి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన దేవా మమ్మల్ని వలె మేము మా ఇరుగు పొరుగు వారితో కూడా ప్రేమగా సమాధానంగా ఉండే హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించండి. నా తండ్రి ఈ మీ ఎడల ఎల్లప్పుడు భయము భక్తి కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మీ శాంతితో నా ప్రభ మా కుటుంబాన్ని నింపండి. నా తండ్రి మీ దీర్ఘ శాంతాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి. మీ సమాధానం నా తండ్రి, మీ కృప నా ప్రభ ప్రశాంతంగా జీవించే జీవితాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా ప్రభ సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచింపనిపోతున్నా తండ్రి ఆ సమస్య పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ మీదే ఆధారపడే హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నా తండ్రి అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు నా కుటుంబం బాగానే ఉంది కదా, ఇప్పటి వరకు నా కుటుంబం అంతా ఆరోగ్యంగా బాగానే ఉంది కదా, నా వ్యాపారం బాగుంది, అంత సవ్యంగానే జరుగుతుంది కదా, ఈ డిస్టర్బెన్స్లు ఎందుకు వస్తున్నాయి, సడన్ గా ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయి అని నా ప్రభ
ఆలోచించుకునే జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన, గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. ఎక్కడ జారిపోయారు, నా వాళ్ళు ఎక్కడన్నా ఏ దారిలో నడుస్తున్నారా, నా తండ్రి మనసును ఉంచుకుని ప్రవర్తిస్తున్నారా అని నా ప్రభ గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీటితో నా ప్రభ వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థనలు నా ప్రభ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఏకీభవించి నా ప్రభ వారి సమస్యలు, వారి హృదయాన్ని మీ పాదాల దగ్గర కుమ్మరించే మనసు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎల్లప్పుడూ మీకు లోబడి మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు తీసివేని నా ప్రభు అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, జాతపడి శక్తుల్ని యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. బిడ్డల మీద వాటి ప్రభావం పడకుండా నా ప్రభు అపవాదని ఎదిరించగల శక్తితో నా ప్రభు మమ్మల్ని నింపండి నా తండ్రి. మీ కాపుదల, మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంటే అపవాది ఏం చేస్తాడు నా తండ్రి? అపవాది తెచ్చే శోధనకి బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, దుఃఖంలో పడకుండా నా తండ్రి ధైర్యంగా ముందుకు వెళ్ళేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. సర్వశక్తి గల తండ్రి నా తండ్రి, నా తండ్రి బాహుబలం తక్కువైతే కాదే కాదు, అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నప్పుడు అపవాది శోధనలు నన్నేమి చేయగలరు, అపవాది నన్నేం చేస్తాడు అనే ధైర్యాన్ని నా ప్రభ బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా, మనుషుల వైపు చూడకుండా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ. మనుషుల వైపు, మనుషుల సహాయం వైపు బిడ్డలు చూడకుండా మీ పాదాల దగ్గరకు రావాలి నా తండ్రి. మీ పాదాల దగ్గర పరిగెత్తుకుంటే వచ్చి, అయ్యో తండ్రి నేను ఎక్కడ జారిపోయాను నాకు తెలియట్లేదయ్యా, మీ మనసు నొచ్చుకొని అలా నేనే ప్రవర్తించుంటే నా కుటుంబంలో ఎవరు జారిపోయారు నాకు తెలియట్లేదు తండ్రి అని నా ప్రభ పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీరు కార్చే హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభ. మీ ఎడల భయం భక్తి కలిగి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో, మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. బలి అర్పిస్తున్నాం కానీ మీరు చెప్పారు బలి అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం అన్నారు. శ్రేష్టమైన పని చేసే హృదయాలని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభ బిడ్డలు విడిపించండి నా తండ్రి. మీ బిడ్డలయ్యా మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు. మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి ఎంత భయంకరమైన అప్పులైనా సరే బయటపడతారు నా తండ్రి. మీరు దారి చూపిస్తేనే నా ప్రభ బిడ్డలు సరైన దారిలో నడుస్తారు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ మీ వాక్యం చదువుతున్నారు కానీ వాక్యం ద్వారా మీరు వారితో ఏం మాట్లాడుతున్నారు, ఏ విషయాల్లో బిడ్డలు గద్దిస్తున్నారు, ఎలా ఉండమని చెప్తున్నారు, ఎలా జీవించమని మీరు చెప్తున్నారు గ్రహించుకోలేని స్థితిలో బిడ్డలు ఉన్నారు ఎంతో మంది నా ప్రభు. ఒక్కసారి బిడ్డల వైపు చూసి ఈలోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు ఏం చెప్తున్నారు ఆలకించి నా ప్రభ ఆ ప్రకారంగా జీవించే హృదయాలతో బిడ్డలు నింపండి నా తండ్రి. అలాగే నా ప్రభ రక్షణ పొంది, మారు మనసు పొంది, మీ రక్తంలో కడగబడి నా ప్రభ మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. ఒక గద్దెంపు చేసైనా తిరిగి నా ప్రభు మీ మందులో కలపమని అడుగుచున్నాం నా తండ్రి. త్రాగుడికి ఎవరైతే బానిసలయ్యారో, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. అపవాది చేతిలో చిక్కుకున్న బిడ్డల నా ప్రభ విడిపించి నా తండ్రి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మీరే కుటుంబంలో కార్యం చేసే వరకు నా ప్రభ ఆ బిడ్డలకి, ఆ కుటుంబస్తులకి ఓర్పు, సహనాన్ని నా ప్రభ నిరీక్షణ కోల్పోకుండా నా తండ్రి ఖచ్చితంగా నా భర్తను విడిపిస్తాడు. నా బిడ్డలు దారి తప్పిపోతున్నారు, ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు సరి చేస్తాడు. నేను చెప్తే నా బిడ్డలు నా మాట వినరు కానీ నా తండ్రి చెప్తే ఖచ్చితంగా వింటాడు అనే విశ్వాసాన్ని నా ప్రభ బిడ్డల్లో కలిగించిన నా తండ్రి. మొదట మీకు ఎవరైతే మొర పెడుతున్నారో మొదట వాళ్ళు నా తండ్రి మీకు ఇష్టలుగా జీవించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి ప్రభ. మరి దేశంలోకి నా తండ్రి ఎలాంటి శత్రువులు మా దేశంలోకి రాకుండా నా ప్రభ మా బిడ్డలకి నా తండ్రి, మా దేశ ప్రజలకి ఎలాంటి ప్రమాదాలు నా తండ్రి జరగకుండా మీ రక్షణ కంచె నా ప్రభా మా చుట్టూ, మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఒకనొక సమయంలో నా ప్రభా 5 మంది నీతిమంతులున్నా, 10 మంది నీతిమంతులున్నా కూడా ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని నాశనం చెయ్యను అని మీరు చెప్పారు నా తండ్రి. మీ భక్తులతో నా తండ్రి మీతో మాట్లాడి, మీతో పలికి, మీకు చెప్పే అర్హత మాకైతే లేదయ్యా.
అయినా సరే నా తండ్రి మీరిచ్చిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. 5 నీతిమంతులున్నా 10 మంది నీతిమంతులున్నా మీరున్న ప్రాంతానికి మీ దేశానికి ఏమీ కానివ్వరని చెప్పిందేవా బిడ్డల నా ప్రభా. మరి మీ చిత్తంలో మేము ఉన్నామని నా ప్రభు గ్రహించుకునే హృదయాన్ని మీ చిత్తంలో మేము ఉంటే నా ప్రభా మా దేశానికి ఎలాంటి ప్రమాదం, మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ కాపుదల ఉంచండి. మీ ప్రేమ తెలుసుకునే కృప నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మా కళ్ళ ముందే ఎంతో మంది నశించిపోతున్నారు. మా కళ్ళ ముందే ఎన్నో ప్రమాదాలు బిడ్డల ప్రాణాలు కోల్పోతున్నారు. మా కళ్ళ ముందే నా ప్రభా ఎంతో మంది నా తండ్రి ఎంతో అనారోగ్యాలతో నా ప్రభా మరణిస్తున్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించి నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభా మేముంటే నా తండ్రి మాకు దేశంలోకి ఎలాంటి శత్రువులు రాకుండా నా ప్రభా మీ రక్షణ కంచె 2 అంచెల కంచె మా దేశం చుట్టూ మా చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన ప్రభా మెత్తటి మనసులు సున్నితమైన మనసులతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. మరి డిలే అయిందమ్మా, అయ్యో ఆ వివాహం వయసు దాటిపోతుందని బిడ్డలు బాధపడుతున్నారు. అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా బిడ్డలు ఆలోచించుంటే క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభు మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా తండ్రి. వారికి నా ప్రభు సరైన జీవిత భాగస్వామిని గుణవతి అయిన ఆమె నా ప్రభు బిడ్డలకు జతపరచండి నా తండ్రి. మీడల భయం భక్తి కలిగి వారిని ప్రేమించే అటువంటి మనసు గల బిడ్డలకు జతపరచండి నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యరాదన్నారు. విడదయ్యారయ్యా. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు. మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి ఎవరి వివాహాలైతే కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. బిడ్డల వివాహాల ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పిల్లలు మీరున్నారు కాబట్టి నా ప్రభా ఏ లోటు లేకుండా వివాహం ఘనంగా జరిగింది. అటువంటి గొప్ప అద్భుత కార్యాలను నా ప్రభా బిడ్డలకు వివాహాలు జరిగించి మీరే ముందుండి బిడ్డలు ఎటువంటి అప్పుల పాలు ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు రాకుండా ఎలాంటి గొడవలు బిడ్డలకు అవ్వకుండా నా ప్రభా మీరే ముందుండి ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. విడిపోయిన భార్యాభర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే తప్పు మాదే నా తండ్రి. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది నా తండ్రి. బిడ్డల తరపున నా ప్రభా ఏ క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో గొప్పవాళ్ళం, మేమేదో నీతిమంతులం అని కాదు నా తండ్రి. బిడ్డల్లో ఉన్న ఆ కోపాలు ద్వేషాలు తీసివేసి అపవాది ఆలోచనలు తీసివేసి నా ప్రభా నూతన ప్రేమని ఒకరి ఎడల ఒకరికి నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరలా నూతన హృదయాన్ని బిడ్డలకి ఇచ్చిన ప్రభా మరొకసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించాను. మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. నా ప్రభా అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పిన దేవ ఎంతో మంది నా ప్రభా ఈ కాలంలో నా తండ్రి లోకంలో పడిపోతున్నారు. లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు. మీ ప్రేమ ఎరిగిన వాళ్ళే నా తండ్రి. మరలా మీ మందిరానికి వచ్చే బిడ్డలే నా ప్రభా మీలో మీ రక్తంలో కడగబడిన బిడ్డలు కూడా నా తండ్రి. లోకంలో మీరు ఏ పని అయితే చేయొద్దు, ఏదైతే అసహించుకుంటున్నారు అదే బిడ్డలు చేస్తున్నారయ్యా. బిడ్డల మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఏ స్థితిలో జీవిస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు జీవిస్తున్నారు, ఎలాంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు గ్రహించుకునే కృప నా ప్రభు బిడ్డలు కాను ఆ హృదయాన్ని మీరు ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరిచి వారు జీవిస్తున్న ఆ జీవితాన్ని అసహించుకొని విడిచిపెట్టి మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. లోకం వైపు లోక ఫ్యాషన్ వైపు బిడ్డలు చూడకుండా నా ప్రభా మొదట మీకిష్టలుగా తగ్గింపు కలిగి దీన మనసు కలిగి నా ప్రభా తగుమాత్రపు వస్త్రాలతో నా ప్రభా బిడ్డలు జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పినది. యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. ప్రతి యవనస్తుడు యోసేపు అని పాపం చేయకుండా పారిపోయే మనసుతో బిడ్డలు నింపండి నా ప్రభా. ప్రతి యవనస్తుడు యేసేరు అని తగ్గింపు పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకి నా ప్రభా ప్రతి ఒక్కరికి లోబడి జీవించి
తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండే కృప, గుణవతి అయిన నా ప్రభ, గుణవంతురాలుగా జీవించే జీవితాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి జీవించాలని, మారు మనసు పొందాలని నా ప్రభ, మీలో అంటుకట్టబడాలని నా తండ్రి, ఆత్మీయంగా ఎదగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వారి మనసంతా మీ వైపు తిరపండి, వారి హృదయం అంతా నా ప్రభ మీ ఆలోచనతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి దినం జ్ఞాపకం చేసుకోండి. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి. దావీదు గారు వలె మీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు కూడా నా తండ్రి అప్పటి నుంచి మీరు చేసిన కార్యాలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని దినమునకు 7 మార్లు మిమ్మల్ని స్తుతించాడు. అంత గొప్ప ధన్యత నా ప్రభు మీ చిత్తమైతే మాకు అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారు అంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆయన ఆశ ఆ ప్రకారంగా మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని ఆరాధించాలని, మీరు చేసిన మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు తగ్గింపు ప్రార్థన నేర్చుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఆసక్తి ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి. మెలకువ కలిగి ఎలా ప్రార్థించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. మీ పరిశుద్ధ ఆత్మను ఎలా పొందుకోవాలో, ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. దారి తప్పిపోకుండా మనుషుల మాటల వైపు వాళ్ళు లక్ష్య పెట్టుకుంటారు నా తండ్రి. నిజమైన మీ ప్రేమ తెలుసుకుని గ్రహించుకునే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. బిడ్డల భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన నా తండ్రి. ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే సరిచేసిన ప్రభా, ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే యేసు నామంలో దాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన ప్రభా. అందరితో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి, ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల వైపు హాస్పిటల్ మీద బిడ్డలు ఆధారపడకుండా మీ పాదాల దగ్గరే బిడ్డలు రావాలి. మీ దగ్గరే నా ప్రభా వారి కన్నీరు కార్చే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పినదే. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని నా ప్రభు మాకు అనుగ్రహించి, నూతన బలము, నూతన శక్తిని, నూతన ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించి, అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభు, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, ఫిట్స్తో, థైరాయిడ్తో, కడుపులో గడ్డలతో, నా తన జీర్ణ సమస్యలతో, గుండె జబ్బులతో నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో ఎవరు చివరి స్టేజ్లో ఉన్నారు నా ప్రభు. మనుషులైతే చెప్తారు అమ్మా నీకు ఇది చివరి స్టేజ్ అని, కానీ నా ప్రభు మీరు ఒక్క మాట పలికితే మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ప్రతి ఒక్కరు ఒకవేళ వాళ్ళు ఏదైనా విషయంలో తెలియక నా ప్రభు మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే, ఒకవేళ వాళ్ళు చేసిన తప్పు వల్ల అనారోగ్యం వచ్చుంటే నా తండ్రి క్షమించండి నా ప్రభు. బిడ్డలు తెలుసు తెలియక నా తండ్రి దారి తప్పుంటారు. దయతో వారు చేసిన తప్పు క్షమించి, ప్రతి ఒక్కరి మీద పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభు అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించి, వారు చేసిన తప్పు దయతో క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని, నూతన ఆరోగ్యాన్ని, నూతన బలము, నూతన ఆయుష్ నా ప్రభు తిరిగి నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా నా తండ్రి మరణానికి చేరువుగా వచ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు మీరు చూశారయ్యా. హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో, ఫిట్స్ తో నా తండ్రి, థైరాయిడ్ తో నా ప్రభు, పక్షవాతంతో, నడవలేని పరిస్థితులు, కడుపులో గడ్డలతో నా తండ్రి ఎవరైతే నా ప్రభు కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చిందే మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30ంతలు 60ంతలు 100ంతలుగా ఫలింపు చేయండి నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు అని నా ప్రభ మీకు చెందాల్సిన మహిమ ఘనత మీకే చెల్లించేలా మీ కృప అనుగ్రహించండి. తగ్గింపు కలిగి దీన
మనసు కలిగి ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలనే మనసులో నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. గర్వం, అహంకారం బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభా మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఎలా జీవించాలి, మీరు మెచ్చుకునేలా మీ మనసు గెలుచుకోవాలంటే మేమెలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ ఎడల భయం, భక్తి కలిగించి మీ ఎడల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదిరించిన యోబు గారికి ఇచ్చిన అటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబంలో ఎంత అలజడి రేగినా సరే నా తండ్రి నాకున్నాడు, ఒక్క మాట పలికితే చాలు నా కుటుంబంలో ఉన్న అలజడి మొత్తం పోయింది, నిమ్మళింపజేస్తాడు నా తండ్రి అని నా ప్రభా మీరు చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకొని బిడ్డలు ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి విషయంలో నా తండ్రి తగ్గింపు కలిగి దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే నా ప్రభా వ్యవసాయం చేస్తున్నారు వారు చేస్తున్న వ్యవసాయాన్ని మీరు వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఆ భూమిని నా ప్రభా మీరు ఆశీర్వదిస్తే పంట సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. ప్రపంచం అంతా కరువు ఉంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తే సమృద్ధి ఎంత చక్కగా ఉండిద్దు గ్రహించుకుని తెలుసుకుని కృపనిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలో నా ప్రభా బిడ్డలకు నా తండ్రి మీ జ్ఞానం ఇస్తేనే బిడ్డలు గ్రహించుకోగలుగుతారయ్యా. ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ తెగుళ్ళు, ఏ తుఫాన్లు కూడా పంటకు రాకుండా, ఎలాంటి నష్టాలు పాలవ్వకుండా బిడ్డలు నా తండ్రి ఒకవేళ నష్టం వచ్చినా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపించగలదేవా మీకే స్తోత్రం. ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా నా తండ్రి బిడ్డలకి వేరే దిక్కు నుంచి నా ప్రభా సహాయం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో హన్నా వలె వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. ఎవరైతే మీ కృపను నా ప్రభా కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారు తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెం ఏంటి నా తండ్రి. ఏ ఆపద, ఏ అనారోగ్యం బిడ్డలకు రాకుండా ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చి ఏ టెన్షన్, భయం బిడ్డలకు లేకుండా రెండంచెల కంచె బిడ్డలు ఇద్దరు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రభా మీరు అనుగ్రహించండి నా తండ్రి. మీకు సాక్షులుగా బిడ్డలు జీవించేలా ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా విధురాల పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా ఎవరైతే నా తండ్రి మరి భర్తను కోల్పోయి నా ప్రభా దుఃఖంలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. మీరు చేసిన వాగ్దానం నా ప్రభా బిడ్డలకు ఒక్కసారి జ్ఞాపకం చేయండి. అమ్మా ఎందుకు దుఃఖపడతాను, నేనున్నానుగా తల్లి, నీ పక్షాన నేను వ్యాజ్యం ఆడతానని నా ప్రభా బిడ్డల ధైర్యాన్ని నింపి నా ప్రభా ఆ కుటుంబానికి కావాల్సిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా నాద బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా తండ్రి తల్లిదండ్రులు లేకపోయినా సరే నా ప్రభా పరమ తండ్రి మీరున్నారు నా తండ్రి. బిడ్డలు మీ కాపుదల బిడ్డలకు ఇచ్చి నా ప్రభా వారికి కావలసిన సమస్తాన్ని ప్రతి అవసరత మీ కృపలో తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఆ బిడ్డలు ప్రేమించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభా. ప్రతి అవసరత మీ కృపలో నా ప్రభా బిడ్డలకు తీర్చిన ప్రభా మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండాలనే మనసు నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరితో ప్రేమగా నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. గొడవలకు వెళ్లకుండా బిడ్డలు నా ప్రభా పంతాలకు పోకుండా, పట్టింపులకు పోకుండా నా తండ్రి ఆచారాలు బిడ్డలు పాటించకుండా మొదట మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మీకు ఇష్టలుగా జీవించాలంటే నా తండ్రి నన్ను ఏం చేయమంటున్నాడు అనే గ్రహింపు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అందరితో సమాధానంగా ప్రేమగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే బిడ్డలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో నా తండ్రి బిడ్డలు భయపడకుండా నా ప్రభా టెన్షన్ పడకుండా వారితో కలిసి పనిచేసి వారితో కలిసి చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాధానమైన మనసుని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి నా తండ్రి. వారి చుట్టూ నా ప్రభా వారి హాస్టల్ చుట్టూ నా ప్రభా మీ రక్షణ కంచెవేమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ మీద ఎలా ఆధారపడాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా వ్యాపారాల కోసం నా తండ్రి ఉద్యోగాల కోసం నా ప్రభా పనుల కోసం దూర ప్రాంతాలకి, దూర దేశాలకు వెళ్తున్నారు వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉన్న నా ప్రభా మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలు క్షేమంగా వెళ్తారు. బిడ్డలతో మీరే తోడుగా ఉండి
బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నా తండ్రి నాకు తోడుగా వస్తాడు అనే నా ప్రభు మీ మాట జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. వీసా విషయంలో బిడ్డలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీరే ముందుండి నా ప్రభు, ఏ ఆటంకం రాకుండా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ యజమానులకు నా ప్రభు బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకరికి మా మీద జాలి కలగాలన్నా, దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా ప్రభ. యోసేపు నా తండ్రి ఒకనొక సమయంలో ఈజిప్ట్కి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు గారంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చేసే తండ్రి కానే కాదు నా ప్రభ. బిడ్డలు దేశంగానే దేశానికి నా ప్రభ మరి అంత దూరం వెళ్ళి కుటుంబాలను వదిలిపెట్టి నా ప్రభ బిడ్డలు వెళ్ళినప్పుడు ఆ కుటుంబాలకు మీ కాపుదల, మీ రక్షణ కంచి బిడ్డలకు ఉంచిన నా తండ్రి. వారికి ప్రతి అవసరత మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరైతే దూరదేశాల్లో పనులు ఉద్యోగాలు చేస్తున్నారు, బిడ్డలకు కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చున్నా తండ్రి. యజమానులు వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే హృదయాన్ని యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం. వారి మీ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా, అయ్యో అంత దూరం నుంచి బిడ్డలు వచ్చారు కదా, నేను వారిని ఎలా ఇబ్బంది పెట్టగలను అని మంచి మనసులు నా ప్రభు యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన నా ప్రభ ప్రతి పనిలో మీరే తోడుగా ఉండండి నా ప్రభు. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాల్లో బిడ్డలు చిక్కుకోకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ, వారి పని చేస్తున్న ఆఫీసుల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి నా ప్రభు తగిన జీతాన్ని తగిన సమయానికి అందేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి వారి కుటుంబాలకు కూడా మీ రక్షణ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకువ మీరే దయచేయండి నా ప్రభు. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. మా దేశాన్ని నా ప్రభ ఎవరైతే నా ప్రభ రక్షిస్తున్నారో, కాపుదల ఇస్తున్నారో నా తండ్రి, మనం మిలిటరీ వాళ్ళ నా ప్రభ ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చురుకైన నా ప్రభ బిడ్డలకి ఆ జ్ఞానాన్ని నా ప్రభ, చురుకుదనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ జ్ఞానం, మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపడం నా ప్రభ. ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు రానివద్దు నా తండ్రి. ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివద్దు నా ప్రభ. మీ రక్షణ కంచె బిడ్డలకు చుట్టూ నా ప్రభ ఉంచమని, వారి కుటుంబాలకు నా ప్రభ మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెరుగు మీరు దయచేయమని నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని, అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.